Good morning, everybody. So in the last session, we have started with activity ratios, right? Is it wrong or right? యాక్టివిటీ రేషియోస్లో ఇంకా మనకు పెండింగ్ కొన్ని రేషియోస్ ఉన్నాయి. ఆ రేషియోస్ గురించి మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటూ ఇవి సేల్స్తో రిలేట్ చేయం మనం, కాస్ట్ రిలేటెడ్ ఐటమ్స్తో రిలేట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఇక్కడ నుంచి. అంటే ఆల్వేస్ టర్న్ ఓవర్ రేషియోస్లో సేల్స్ ఉంటుంది బేసికల్లీ. టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో, ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో, క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో, వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. In all the ratios, generally we can see sales, but now ఇక్కడి నుంచి కొంచెం మారుతాయి. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో or inventory turnover ratio. Stock turnover ratio or inventory turnover ratio is equal to cost of goods sold by average stock. So this is regarding finished goods actually. Finished goods turnover ratio. Okay. So what is the formula for stock turnover ratio? Cost of goods sold by average stock. You mean average stock means opening inventory plus closing inventory divided by 2. That means opening stock of finished goods plus closing stock of finished goods divided by 2. Period lo beginning ending inventory and average sets వచ్చేది average stock. And you know the term cost of goods sold. What do you say? Sales plus GP or otherwise all expenses in your trading account. Am I right? After adjusting opening and closing inventory. So ఈ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఇండికేషన్ ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఇస్ 1000 crores and on an average my stock is 200 crores. టర్న్ ఓవర్ రేషియో how many times? 5 times. మీనింగ్ ఏంటంటే ఇయర్లో మన స్టాక్ని 5 times మనం రొటేట్ చేస్తాం. How many times it was rotated? Yeah, let us take one more number. Number అయితే బెటర్గా ఉంటుంది. Yeah, now tell me how many times? 6 times. సో ఇయర్ మొత్తంలో మనం 6 టైమ్స్ని స్టాక్ని రొటేట్ చేస్తాం. ఎట్లా అంటే మన దగ్గర ఆన్ అండ్ యావరేజ్ స్టాక్, ఐ సెడ్ ఆన్ అండ్ యావరేజ్ స్టాక్, ఆన్ అండ్ యావరేజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ 200 crores ఉంది. ఓపెనింగ్ క్లోజింగ్ సేమ్ అనుకుంటా సార్. ఇయర్ మొత్తం మనం సేల్ చేసిన గూడ్స్ యొక్క కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే సేల్ చేసిన గూడ్స్ కన్సర్న్ కాస్ట్ ఎంత ఉంది అంటే 1200 crores కాస్ట్ ఉన్న గూడ్స్ నేను సేల్ చేశాను ఇయర్ మొత్తం మీద. సో నీ దగ్గర ఉన్న ఈ స్టాక్ని ఎన్ని టైమ్స్ సేల్ చేసాం అనేది ఇక్కడ పాయింట్. ఈ 200 crores స్టాక్ ఎన్ని టైమ్స్ రొటేషన్ జరిగింది మనకి? 6 టైమ్స్ కదా. 1 2 3 5 6 టైమ్స్ రొటేషన్ జరిగింది. 6 టైమ్స్ స్టాక్ సేల్ అవ్వడం, మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేయడం, మళ్ళీ స్టాక్ సేల్ అవ్వడం, మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేయడం. అట్లా మన దగ్గర ఉన్న స్టాక్ ఆన్ అండ్ యావరేజ్ ఉన్న 200 crores స్టాక్ మనకి 6 టైమ్స్ రొటేషన్ జరిగి ఎంత వర్త్ ఆఫ్ గూడ్స్ని అంటే ఎంత కాస్ట్ ఉన్న గూడ్స్ సేల్ చేసాం మనం? 1200 crores. ఆర్ యూ గెటింగ్? హలో. సి ఈ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో జనరల్గా ఏంటంటే ఇదైనా సరే మనకు ఆప్టిమమ్ లెవెల్లోనే ఉండాలి అండ్ ఆల్సో లో లెవెల్లో ఉండకూడదు. ఇండస్ట్రీ యావరేజ్తో కంపేర్ చేస్తే బెటర్గానే ఉండాలి ఆల్వేస్. సో టెల్ మీ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఆర్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. ఎస్. 6 టైమ్స్ రొటేషన్ జరిగిందంటే అంటే ఇయర్లో 12 months ఉంటాయి. 12 monthsలో 6 టైమ్స్ రొటేషన్ అంటే ఎవ్రీ 2 months కనేగా మీనింగ్. వాట్ యూ సే? 12 by 6 అయింది ఎంత? ఎవ్రీ 2 months అంటే 60 days. అంటే విత్ ఇన్ 60 days మన దగ్గర ఉన్న 200 crores కాస్ట్ అండ్ గుడ్స్ మొత్తాన్ని సేల్ చేస్తాను. వాట్ యూ సే? నా దగ్గర ఉన్న స్టాక్ ఏదైతే ఉందో 200 crores అది సేల్ చేయడానికి నాకు ఎంత టైం పీరియడ్ పడుతుంది అంటే 2 months. మళ్ళీ ఫ్రెష్ స్టాక్ వస్తుంది, అది సేల్ చేయడానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది?
2 months. అలా 2 months చెప్పిన అలా 6 times అయ్యేసరికి 1 year అయిపోతుంది. సో ఇలా టర్న్ ఓవర్ జరుగుతుంది నాకు. అంటే ఉన్న స్టాక్ సేల్ అవ్వాలి, ఫ్రెష్ స్టాక్ రావాలి, ఉన్న స్టాక్ సేల్ అవ్వాలి, ఫ్రెష్ స్టాక్ రావాలి. ఉన్న స్టాక్ ఎంత? 200 crores. అది సేల్ అవడానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది? 2 months. 1 time rotation, 1 turnover. What do you say? Am I right? అండ్ అగైన్ మళ్ళీ నా దగ్గర ఫ్రెష్ స్టాక్ వచ్చింది 200 crores. అది సేల్ అవడానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది? 2 months. అట్లా నాకు ఇయర్ మొత్తానికి టర్న్ ఓవర్ ఎన్ని టైమ్స్ జరిగింది? 6 times. ఓకే, అంటే మన స్టాక్ని 6 times సేల్ చేసినట్టు సింపుల్గా చెప్పాలి. am I right? అయితే డిఫరెంట్ స్టాక్ అయి ఉండొచ్చు, వాల్యూ సేమ్ కదా. క్లియర్? సో దాన్ని మనం స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అంటాం. బేసికల్లీ టర్న్ ఓవర్ జనరేట్ అయ్యేది స్టాక్తో. సో దీని నుంచి మనం ఇంకొక ఫార్ములా కూడా డిఫైన్ చేయాలి, స్టాక్ వెలాసిటీ. Stock velocity. The formula for stock velocity is 365 days or 12 months or 52 weeks divided by stock turnover ratio. Tell me the formula for stock velocity. 365 days or 12 months or 52 weeks divided by stock turnover ratio. ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. నేను డేస్, మంత్స్, వీక్స్ ఇచ్చానంటే ఇన్ఫర్మేషన్ బట్టి ఏది వాడాలో అది యూస్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో 6 times వచ్చింది కదా. 12 months డివైడెడ్ బై ఎన్ని టైమ్స్? 6 times. ఎంత? 2 months. అప్రాక్సిమేట్లీ ఎన్ని డేస్ అని చెప్పొచ్చు? 6 days. సో వాట్ ఈస్ దిస్ స్టాక్ వెలాసిటీ? Velocity represents speed. What do you say? The velocity means speed. Stock velocity means speed of movement of stock from my godown. అంటే ఎంత స్పీడ్గా నేను సేల్ చేస్తున్నాను. సో నా దగ్గర ఉన్న స్టాక్ని ఎన్ని డేస్లో సేల్ చేస్తున్నాను? విదిన్ 60 daysలో సేల్ చేస్తాను. ఇఫ్ ద డేస్ ఆర్ మోర్, ద వెలాసిటీ ఇస్ లో. ద డేస్ ఆర్ లెస్, ద వెలాసిటీ ఇస్ మోర్. అంటే వెలాసిటీ అంటే స్పీడ్ అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ వెలాసిటీ, స్టాక్ వెలాసిటీ ఇస్ 35 days. Is it more speed or less speed? More speed. అంటే చాలా స్పీడ్గా సేల్ చేస్తున్నట్టు. ఆర్ యూ గెటింగ్ మై డియర్ స్టూడెంట్స్? ఇన్ కేస్ ఇక్కడ ఉన్న 60 days 30 days ఉందనుకో, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ మై స్టాక్ విదిన్ 2 months, ఐవ్ సోల్డ్ మై స్టాక్ విదిన్ 1 month. వాట్ డూ యూ సే? అంటే 1 monthలో నేను సేల్ చేస్తానంటే ఇప్పుడు అదే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ నాకు ఏదైతే ఉందో, ఇక్కడ యాక్చువల్లీ ఎంత కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఉంది? 1200 crores ఉంది. 1200 crores కాస్ట్ ఉన్న గూడ్స్ సేల్ చేశాను. ఎందుకంటే నేను ఎవ్రీ 2 monthsకి 200 crores కాస్ట్ ఉన్న గూడ్స్ నేను సేల్ చేస్తాను కాబట్టి. ఎవ్రీ 2 monthsకి 200 crores కాస్ట్ ఉన్న గూడ్స్ని సేల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాకు అప్పుడు 12 monthsలో 6 times రొటేషన్ జరిగి 6 into 200, 1200 crores కాస్ట్ ఉన్న గూడ్స్ సేల్ చేశాను. అలా కాకుండా ఎవ్రీ 1 monthకే 200 crores కాస్ట్ ఉన్న గూడ్స్ని సేల్ చేసుకుంటూ వెళ్ళాను అనుకో, అంటే వెలాసిటీ ఇస్ మోర్. అంటే వితిన్ 1 monthలోనే సేల్ చేస్తాను. ఎవ్రీ 1 monthకి 200 crores కాస్ట్ ఉన్న గూడ్స్ సేల్ చేస్తే ఇయర్ అయ్యేసరికి ఎంత కాస్ట్ ఉన్న గూడ్స్ని సేల్ చేస్తారు? 200 into 12 ఎంత? 200 into 12 2400 crores కాస్ట్ ఉన్న గూడ్స్ని సేల్ చేస్తారు. ద మోర్ టర్న్ ఓవర్. ఆర్ యూ గెటింగ్? అంటే చాలా స్పీడ్గా సేల్ చేస్తున్నారు. దట్ మీన్స్ మన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ చాలా గట్టిగా పనిచేస్తారు. అలాగే మన ప్రొడక్ట్ ఫీచర్స్ మార్కెట్లో రెస్పాన్స్ బాగున్నట్టు. am I right or wrong? అండ్ దిస్ ఇస్ రిగార్డింగ్ స్టాక్ వెలాసిటీ. జనరలీ ఏది బెస్ట్, ఏది వర్స్ట్ అని చెప్పేది ఎలా అంటే, అయితే మన రేషియోస్ని పాస్ట్ ఫ్యూ ఇయర్స్ పర్ఫార్మెన్స్తో కంపేర్ చేసినప్పుడు కానీ, మన రేషియోస్ని ఇండస్ట్రీలో ఉన్న కాంపిటీటర్ రేషియోస్ కానీ, అంటే అదర్ కంపెనీస్ రేషియోస్ కానీ, అదర్వైజ్ ఇండస్ట్రీకి యావరేజ్ ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో ఉన్న అదే సేమ్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ ఉంటాయిగా, ఆ కంపెనీస్ అన్నింటి యొక్క యావరేజ్ రేషియో ఒకటి ఉంటుంది. ఆ యావరేజ్ రేషియోస్తో కంపేర్ చేసినప్పుడు కానీ మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. ఆర్ యూ గెటింగ్ మై డియర్ స్టూడెంట్స్? సో నౌ టెల్ మీ, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్టాక్ వెలాసిటీ? 365 days or 12 months or 52 weeks divided by stock turnover ratio. And this is regarding stock velocity. This is, and you know the formula for stock turnover ratio, also known as what? Inventory turnover ratio. Tell me the formula. Cost of goods sold divided by average stock. Yes. Good. You have
2 other ratios related to this. Next one is debtors turnover ratio. Now debtors ante sales వచ్చేస్తుంది పిక్చర్లో. I cannot compare revenue item with cost item, right? Stock cost item. అందుకే కాస్ట్ ఐటమ్తో కంపేర్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ గుడ్స్ కాస్ట్ ఐటమా రెవెన్యూ ఐటమా? కాస్ట్ ఐటమ్ అంటే డెబిట్ ట్రేడింగ్ అకౌంట్, రెవెన్యూ ఐటమ్ అంటే క్రెడిట్ ఇట్ సైడ్, ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్, అవునా కదా? ఇప్పుడు చూసే కాస్ట్ ఆఫ్ గుడ్స్ ఇట్ సైడ్ పడుతుంది, డెబిట్ సైడ్ పడుతుంది. స్టాక్ అంటే స్టాక్ క్రెడిట్ సైడ్ పడితే పడచ్చు, కానీ కాస్ట్ దగ్గర కదా వాల్యూ చేస్తాం. ఈవెన్ ట్రేడింగ్ అకౌంట్లో క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ సైడ్ రాసినా కూడా మనం చెప్పేది ఏంటి అంటే స్టాక్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్, రైట్ ఆర్ రాంగ్. సో ఆల్వేస్ మనం కాస్ట్ దగ్గరే వాల్యుయేషన్ చేస్తాం. సో స్టాక్ని కాస్ట్ రిలేటెడ్ ఐటమ్స్తో కంపేర్ చేయాలి. మరి డేటాస్ అనేది దేంతో కంపేర్ చేయాలి? సేల్స్. ఎందుకంటే డేటాస్ దేనికి రిలేటెడ్? క్రెడిట్ సేల్స్, అది కూడా. ఐమ్ రైట్? వాట్ యు సే? నథింగ్. డేటాస్ టర్నోవర్ రేషియో, ద ఫార్ములా ఇస్ credit sales divided by average debtors. Tell me, what is the formula for debtors turnover ratio? Say for example, your credit sales is 360 crores and your on an average debtors is 90 crores. How many times rotation? So year lo 4 times rotation jarigina. Okay. Gains are 4 times. Let me take the timeline. This is a year with 360 days. Year lo any days unnai?